టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సంగీతంతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు. దేవి సినిమాతో మొదలైన జర్నీ నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు, ఆర్య, పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో సాగుతోంది. అయితే డిఎస్పి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మార్చి 12కు 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనకు సంగీత గురువైన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. తన గురువు ఇళయరాజా తన స్టూడియోకి రావడంతో కల నెరవేరిందన్నారు. చిన్నప్పుడు మ్యూజిక్ అంటే ఏంటో తెలియనప్పుడే ఇళయరాజా సంగీతం అద్భుతంగా అనిపించేదన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగానన్నారు దేవి. ఆయన ఒక్కరోజైనా తన స్టూడియోలో అడుగు పెట్టాలని కలలు కన్నానని, ఈరోజు అది నెరవేరిందని దేవిశ్రీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దేవిశ్రీ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కొత్త లుక్లో దర్శనమిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవిశ్రీ పుష్ప 2 సినిమాతో పాటు తమిళంలో రత్తం అనే సినిమా చేస్తున్నాడు.